సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అహల్యాభాయ్ విగ్రహాన్ని పూలమాల వేసి ఆవిష్కరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని వివేకానంద స్టాచ్యూ నుంచి సంగాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ ఆధ్వర్యంలో జనసంఘం ఆవిష్కరించిన రోజున అంత్యోదయ లక్ష్యంగా టూరిస్ట్ ఆఫ్ ద పీపుల్ సర్వే టు ఫస్ట్ ఏర్పాటు చేశామన్నారు. భారతీయ జనతా పార్టీ స్పృశించినటువంటి అంశం లేదని కేబినెట్ నిర్ణయం తీసుకుని లక్షల కోట్ల రూపాయలు రైతన్నలకి అందిస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ శాఖలకు బీసీ మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత గారు ఇవాళ వచ్చి కవితమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సామాజిక తెలంగాణ అంటే ఏంది చెల్లె? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇస్తామని చెప్పారు. మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50% ఉంటుందని చెప్పారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014, 2018 రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సగం మంత్రిత్వ శాఖలు బీసీలకు ఇవ్వాలి. ఏ రోజు కూడా కవిత బీసీలకు సగం మంత్రి పదవులు ఈ ఆయన మాట్లాడలే. అది వదిలేయండి. 2014 జూన్ 2 చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే 5 ఏళ్లు ఎంపీ పదవిని అనుభవించినటువంటి